నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ప్రజల నుండి స్వీకరించిన ప్రతి అర్జీపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్ణీత గడువులోగా సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ చల్లవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. అధికారులు పారదర్శకంగా జవాబుదారీతనంతో పనిచేస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చల్లవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి రావుల్ కుమార్ రెడ్డి, డ్రామా పీడీ అప్పారావు, జిల్లా రెవెన్యూ అధికారి శివనారాయణ, కలెక్టరేట్ పరిపాలన అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వర్లు తదితర అధికారులు ప్రజల నుండి నేరుగా అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చల్లవాడ నాగరాణి మాట్లాడుతూ, ప్రజల నుండి అందిన ప్రతి ఫిర్యాదును సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి సంతృప్తి కలిగే విధంగా శాశ్వత పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. ఏ ఒక్క అర్జీ కూడా రీఓపెన్ కాకుండా నాణ్యతతో కూడిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ స్వయంగా అర్జీదారుల వద్దకు వెళ్లి వారి సమస్యను తెలుసుకుని సమస్య తీవ్రతను బట్టి సంబంధిత అధికారులకు తక్షణ చర్యల కోసం సూచనలు చేశారు. నేడు నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 151 అర్జీలు, రెవెన్యూ క్లినిక్లో 42 అర్జీలు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక, భూ, పింఛన్, గృహ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. జిల్లా కలెక్టర్ చల్లవాడ నాగరాణి కాలు బెనకడంతో ఆమె భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి సాధారణ వ్యక్తిలాగానే ఓపీ నమోదు చేయించుకుని ఎక్స్రే తీయించుకుని ఆర్థోపెడిక్ విభాగంలో వైద్య చికిత్స పొందారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆసుపత్రిలో పలు విభాగాలను స్వయంగా పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులు, పరిశుభ్రత, వైద్య సిబ్బంది పనితీరు తదితర అంశాలపై రోగులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్య సేవల నాణ్యత ఎలా ఉంది, అవసరమైన మందులు అందుతున్నాయా, వైద్యులు సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తున్నారా, ఆసుపత్రి పరిసరాలు, వాష్రూమ్లు పరిశుభ్రంగా ఉన్నాయా, ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా వంటి పలు అంశాలపై రోగులను ప్రశ్నించారు. రోగులు స్పందిస్తూ ప్రభుత్వాసుపత్రిలో ప్రస్తుతం మెరుగైన వసతులు అందుబాటులో ఉన్నాయని, గతంలో పోలిస్తే వైద్య సేవలు మరింత మెరుగుపడ్డాయని తెలిపారు. వైద్యులు సిబ్బంది అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో పరిశుభ్రత, సౌకర్యాలు బాగున్నాయని రోగులు జిల్లా కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చల్లవాడ నాగరాణి మాట్లాడుతూ, జిల్లాలోని ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు జిల్లా యంత్రాంగం దశలవారీగా చర్యలు చేపట్టిందని అన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైద్య శాఖ పనితీరును నిరంతరం సమీక్షిస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ప్రతి నెల వైద్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖలతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం ద్వారా లోటుపాట్లను గుర్తించి వెంటనే సరిదిద్దుతున్నామని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఆసుపత్రిలో ఎవరైనా సమస్యలు, లోటుపాట్లు గమనించినట్లయితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ప్రజలకు ప్రభుత్వం అందించే సేవలపై సానుకూల స్పందన పెంపొందించేలాగా అధికారులు శక్తివంచన లేకుండా పనిచేసి జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ చల్లవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన మే 7, 8 తేదీలో జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్లో చర్చించిన అంశాలపై సోమవారం జిల్లా కలెక్టర్ శాఖల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చల్లవాడ నాగరాణి మాట్లాడుతూ, ఒక నెలలో ఒక నియోజకవర్గంలో 4 శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. నెలలో 4 వారాల పాటు ప్రణాళికాబద్ధంగా ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాలు చేపట్టి మొదటి వారంలో స్వీకరించిన అర్జీలకు చివరి వారానికి పూర్తి స్థాయిలో పరిష్కారం చూపేలాగా పారదర్శకత, జవాబుదారీతనంతో అధికారులు పనిచేయాలని ఆదేశించారు. ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, వీఆర్ఓలు యాప్లను సద్వినియోగం చేసుకునేలాగా పర్యవేక్షించాలని ఆదేశించారు. 50% పైబడి పూర్తయిన ప్రభుత్వ భవన నిర్మాణ జాబితాను సిద్ధం చేసి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పనులు చేపట్టాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు విద్యా రుణాలు మంజూరయ్యేలాగా పర్యవేక్షించి చర్యలు తీసుకోవాలని లీడ్ బ్యాంక్ మేనేజర్కు సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లాధికారులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వివిధ మండలాల్లో యువత, విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు మొత్తం 41 వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ చల్లవాడ నాగరాణి తెలిపారు. భీమవరం కలెక్టరేట్లోని వశిష్ఠ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చల్లవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రావుల్ కుమార్ రెడ్డి కలిసి
సమ్మర్ కోచింగ్ క్యాంపుల్లో శిక్షణ ఇస్తున్న 16 మంది కోచ్లకు బాస్కెట్బాల్, ఫుట్బాల్, చెస్ బోర్డులు, బాక్సింగ్ కిట్లు తదితర క్రీడా పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి సెలవులను విద్యార్థులు, యువత సద్వినియోగం చేసుకుని తమకు ఇష్టమైన క్రీడల్లో శిక్షణ పొందాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా సమ్మర్ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసిందని అన్నారు. జిల్లాలో ప్రతి విద్యార్థి, యువకుడు ఈ శిక్షణ శిబిరాల్లో పాల్గొని ప్రయోజనం పొందాలని ఆమె కోరారు. కార్యక్రమంలో జిల్లా క్రీడా శాఖ అధికారి మోహన్ దాస్, కోచ్లు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రకృతి వైద్య సేవలకు జీవితాంతం అంకిత భావంతో సేవలు అందించిన ప్రముఖ ప్రకృతి వైద్యులు డాక్టర్ వేగిరాజు గోపాలరాజు స్మారకార్థం సోమవారం భీమవరం ప్రకృతి ఆశ్రమంలో సంతాప సభ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాన్ని ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ గోపాలరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ వేగిరాజు గోపాలరాజు సేవలు సమాజానికి ఎనలేనివని పేర్కొన్నారు. తమ తాతగారు, తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన ఆశయాన్ని కొనసాగిస్తూ గ్రామాన్ని వదలకుండా ప్రకృతి ఆశ్రమంలోనే నిరంతర వైద్య సేవలు అందించడం గొప్ప విషయమని అన్నారు. ప్రకృతి వైద్యంపై నమ్మకం ఉంచి పేద ప్రజలకు అందుబాటులో వైద్యం అందించడంలో ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న అనేక మందికి ఆయన ప్రకృతి వైద్యంతో ఉపశమనం కలిగించారని, వేలాది కుటుంబాల్లో ఆరోగ్యంపై నూతనాశలు నింపారని తెలిపారు. సేవాభావం, నిబద్ధత, మానవత్వం కలగలిపిన వ్యక్తిత్వం డాక్టర్ గోపాలరాజుదని, ఆయన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని అన్నారు. కార్యక్రమంలో కంతెటి వెంకటరాజు, డాక్టర్ వేగిరాజు రామకృష్ణంరాజు, వేగిరాజు శివవర్మ, డాక్టర్ మూర్తి, గోకరాజు పాండురంగరాజు తదితరులు పాల్గొన్నారు. భీమవరం వన్ టౌన్లోని ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో భీమవరం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతూ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మానవతా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో ప్రతిభ అవార్డులు, నగదు పురస్కారాలను ప్రధానోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాల్కుమార్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని విద్యలో ముందుకు సాగాలని సూచించారు. ఇతర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా విద్యపై పూర్తి దృష్టి సారిస్తేనే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చునని అన్నారు. విద్య ద్వారా కుటుంబం ఆర్థిక పరిస్థితులు అధిగమించి సమాజంలో మంచి స్థానం సంపాదించవచ్చునని పేర్కొన్నారు. గత 3 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రోత్సహిస్తూ ప్రతిభా అవార్డులు, నగదు పురస్కారాలు అందిస్తున్న మానవతా సంస్థ సేవలను అభినందించారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఈ నారాయణ మాట్లాడుతూ మానవతా సంస్థ విద్యారంగంలో అనేక సేవా కార్యక్రమాలను సంవత్సరం పొడవునా నిర్వహిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. కార్యక్రమంలో సంస్థ చైర్మన్ బుద్ధరాజు వెంకటపతిరాజు, ఇన్ఛార్జ్ అధ్యక్షులు ఎస్ఎస్ రాజు, కార్యదర్శి వడ్డీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సామాజిక సేవా రంగాల్లో రాంబాబు చేస్తున్న విశేష కృషి అద్వితీయమని, ఎన్నో ప్రతిష్టాత్మక దాసరి సేవరత్న అవార్డు అందుకోవడం అభినందనీయమని డిఎన్ఆర్ కళాశాల వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగరాజు అన్నారు. ఇటీవల హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో దాసరి లెజెండరీ ఫిలిం అవార్డు 2026 ప్రధానోత్సవంలో దాసరి సేవరత్న అవార్డు అందుకున్న మార్నింగ్ కాఫీ క్లబ్ ఫౌండర్, కన్వీనర్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు బొండా రామకృష్ణారావును భీమవరం బొండాడు విడిది ఇల్లులో జరిగిన కార్యక్రమంలో మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాండురంగరాజు మాట్లాడుతూ దాసనారాయణరావు తెలుగు సినిమా రంగానికి అందించిన సేవల గుర్తింపుగా ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఈ అవార్డును అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారికి బహుకరిస్తారని, ఆ కోవలో భీమవరం నుంచి రాంబాబుకు దాసరి సేవరత్న అవార్డు రావడం హర్షించదగ్గ విషయమని అన్నారు. తాడిమల్లగిరి, డాక్టర్ ఇరింకి సూర్యారావులు మాట్లాడుతూ రాంబాబు రానున్న రోజుల్లో మరిన్ని అవార్డులను అందుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. అనంతరం రాంబాబును సత్కరించారు. కార్యక్రమంలో కనగల రామకృష్ణ, మానేపల్లి వెంకన్నబాబు, బొండాడ బంగారరాజు, వివిధ సంఘాల ప్రతినిధులు, వాకర్స్ అసోసియేషన్, లయన్స్ క్లబ్, రాంబాబు మిత్రులు, కుటుంబ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళా నాయకత్వం రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు మే 14, 15, 16 తేదీల్లో భీమవరంలో అంబేద్కర్ భవన్లో జరుగుతున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వెన్ గోపాలన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు ఎంపిక చేసిన 300 మంది మహిళా నాయకులు హాజరవుతారని ఆయన తెలిపారు. ఈ శిక్షణ తరగతులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ పుణ్యవతి, డి రమాదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి రాంభూపాల్, కె సుబ్బారావమ్మ బోధిస్తారని ఆయన తెలిపారు. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళల విద్య, ఆరోగ్యం, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఇంకా వెనుకబడే ఉన్నారని ఆయన అన్నారు. మరోపక్క మహిళలపై హింస, లైంగిక వేధింపులు, అత్యాచారాల దాడులు పెరిగిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. మహిళల పట్ల సమాజ దృక్పథంలో మార్పులు రావాల్సి ఉందని
అందుకు ముందుకు మహిళల్లో మార్పు రావాల్సి ఉందని ఆయన అన్నారు. మహిళల్లో నాయకత్వ సామర్థ్యం, సమాజ పరిణామంలో స్త్రీ నిర్వహించిన పాత్ర, గత 3 దశాబ్దాల్లో దేశంలో అమలవుతున్న నయా ఉదారవాద విధానాలు మహిళలపై ప్రభావం, మహిళా రిజర్వేషన్లు ఎక్కడ ఆగాయి వంటి అంశాలను బోధిస్తారని ఆయన తెలిపారు. ఈ రాష్ట్ర శిక్షణ తరగతులను జయప్రదం కోసం మహిళా అభ్యున్నతి, మహిళా సాధికారత కోరుకునే వారంతా సహకరించాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ అత్యధికంగా నిధులు కేటాయిస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. అత్తిలి మండలం మంచిలి సామాజిక ఆరోగ్య కేంద్రంలో 50 లక్షల వ్యయంతో సోమవారం పబ్లిక్ హెల్త్ యూనిట్ నూతన బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఆయన మాట్లాడారు. మంచిలి గ్రామంలో సామాజిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని శిథిలావస్థకు చేరిన భవనాలను పూర్తిగా తొలగించి నూతన నిర్మాణం చేపట్టి మరిన్ని వైద్య సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సిబ్బంది కొరత ఉన్న విషయాన్ని ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. త్వరలోనే సిబ్బంది నియామకానికి సంబంధించి చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 25 లక్షల విలువ కలిగిన బీమా సదుపాయాన్ని ప్రతి కుటుంబానికి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తూ వైద్య రంగానికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవ ద్వారా వైద్య సేవలు పొందలేక సొంత ఖర్చులతో వైద్యం చేయించుకునే వారికి ఆర్థిక ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. తణుకు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో పేద ప్రజలు అంధత్వానికి గురి కాకుండా చర్యలు తీసుకునే విధంగా ప్రతి గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ శిబిరాల ద్వారా ఉచితంగా కళ్లద్దాలు అందించడంతో పాటు అత్యవసరమైన వారికి శస్త్రచికిత్సలు ఉచితంగా చేసేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమంతో పాటు స్థానికంగా ప్రజాప్రతినిధులు చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల సంక్షేమానికి అన్నారు. కార్యక్రమంలో అత్తిలి ఎంపీపీ మక్కా సూర్యారావు, జడ్పీటీసీ అడ్డాల జానకి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పులిచెట్టి చందు, కార్యదర్శి అల్దాజే, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీగా నాగేశ్వరరావు, ఏఎంసీ ఉపాధ్యక్షులు కడ రామాంజనేయులు, నీటి పంపిణీ అధ్యక్షులు నల్లూరి సురేష్, సీతాల వెంకట శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ కలిగి దయానందమూర్తి, మెంతు రాజ్ కుమార్, మంచిలి గ్రామ అధ్యక్షులు ధనరాజు, ఎంపీడీఓ పి శ్యాముల్, ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. అందరూ ఇలా చూడండి. ఏమండి ప్రొసీజర్స్ ఉన్నప్పుడు మంచిలి సిహెచ్సికి సంబంధించి 50 లక్షల రూపాయల వ్యయంతో పబ్లిక్ హెల్త్ యూనిట్ కొత్త బ్లాక్ నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ అత్యధికంగా నిధులు కేటాయించి ఈరోజు ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచే విధానంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దానిలో భాగంగా మన మంచిలి హాస్పిటల్లో ఈ కొత్త బ్లాక్ నిర్మాణానికి ఈరోజు నిధులు కేటాయించి దాని పనులు ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మంచిల్లో ఉన్నటువంటి ఈ హాస్పిటల్కి సంబంధించి నూతన బ్లాక్ నిర్మాణంతో పాటుగా పాత బ్లాక్స్ ఏదైతే ఈరోజు పూర్తిగా శిథిలావస్థ స్థితికి వచ్చినాయో వాటన్నిటినీ కూడా ఈరోజు ఇక్కడ క్లియర్ చేసి వాటి భవిష్యత్తులో ఇంకా దీనికి ఫెసిలిటీస్ పెంచే విధంగా కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ సిబ్బంది కొరత కూడా
ఉన్నటువంటి విషయాన్ని ఈరోజు వైద్య శాఖ మంత్రుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, సత్యయాదవ్ గారి దృష్టికి. వారు కూడా త్వరలోనే దీనికి సంబంధించి ఇక్కడ మనకి సిబ్బందిని నియమించే విధంగా కూడా చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం అన్ని విధాలుగాను కూడా వైద్య రంగానికి పెద్దపీట వేసి ప్రజలందరికీ కూడా ఈరోజు ప్రభుత్వం ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ స్కీమ్ను కూడా తీసుకురావడం జరుగుతుంది. ఒక బీమా 25 లక్షల రూపాయలు బీమా ప్రతి కుటుంబానికి కూడా అందే విధంగా కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు ఆ విధంగా పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు చేసి ఈరోజు వైద్య రంగంలో పెద్దపీట వేసి ఈరోజు వైద్య రంగానికి, అలాగే ఈరోజు వైద్యం ఎవరైతే ఆరోగ్య సేవలో కవర్ అవ్వకుండా సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుంటున్నారో అటువంటి వారికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏ కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఆలోచనతో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ని కూడా పెద్ద ఎత్తున ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఈరోజు ఎవరూ కూడా వారి కంటి పరీక్షలు నిర్వహించుకోలేనటువంటి కారణంగా అంధత్వానికి గురి కాకుండా ఈరోజు అంధత్వ నివారణే ధ్యేయంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోనూ కూడా ప్రతి ఒక్కరికి, పేదలందరికీ కూడా కంటి పరీక్షలు చేయించి వారికి కావలసినటువంటి కళ్ళ అద్దాలు కానీ అదేవిధంగా ఏదైనా క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయాలన్నా ఉచితంగా వారందరికీ కూడా చేయించే విధంగా కూడా ముందుకు వెళ్తున్నాం. మన అత్తిలి మండలం నుంచి ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాం. అత్తిలి పోలేరమ్మ గుడి సమీపంలో వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టిన ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్కు గాయాలైనట్లు వచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు అత్తిలి ఎస్ఐ కేఎన్ విశ్వనాథ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం పాలకొల్లు వద్ద గల గ్లోబల్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కంపెనీలో వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తున్న సాపు జనార్దన సాయి దత్తా ఈ ప్రమాదంలో గాయపడినట్లు తెలిపారు. ఈ నెల 9న వాటర్ బాటిళ్లతో తనిఖీ వెళ్లి తిరిగి వస్తుండగా అత్తిలి పోలేరమ్మ గుడి సమీపంలో వేగంగా వచ్చిన ట్రాక్టర్ వ్యాన్ ఢీకొందని తెలిపారు. ఈ ప్రమాదంలో వ్యాన్ ముందు భాగం నుజ్జు కాగా సాయి దత్తా మధ్యలో ఇరుక్కుపోయాడని తెలిపారు. చుట్టుపక్కల వారి సాయంతో 108 అత్యవసర వాహనంలో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి సాయి దత్తను తరలించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో సాయి దత్త కుడి చేయి, ఎడమ కాలుకు గాయాలు కాగా కుడి కాలు ఎముక విరిగినట్లు తెలిపారు. ఆసుపత్రి నుండి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విశ్వనాథ్ తెలిపారు. ఇరగవరం మండలం ఓగడి గ్రామంలో సోమవారం నిర్మించిన అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే రాధాకృష్ణకు ఘన స్వాగతం పలికారు. అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో వదిలాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 13న అమెరికా యుద్ధోన్మాదంపై జరుగుతున్న ప్రజా చైతన్య సదస్సును విజయవంతం చేయాలని సిపిఎం పట్టణ కమిటీ విజ్ఞప్తి చేసింది. సోమవారం అమరవీరుల భవనంలో జరిగిన సమావేశంలో గుబ్బలగోపు అధ్యక్షులు జరిగిన సమావేశంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పివి ప్రతాప్, పట్టణ కార్యదర్శి అజయ్ కుమారిలు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న యుద్ధాలు వెనుక ఉన్న అసలు కారణాలు విశ్లేషించడానికి ఈ సదస్సు జరుగుతున్నట్లు తెలిపారు. అమెరికా ఆర్థిక ప్రయోజనాల కోసమే యుద్ధాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో ప్రపంచంలో శాంతి ముఖ్యమని అన్నారు. మారుతున్న ప్రపంచ రాజకీయాల్లో మన దేశం అనుసరించాల్సిన విధానాలు ప్రజలందరినీ చైతన్యపరచడం కోసమే ఈ సదస్సు జరుగుతుందని అన్నారు. ఈ సదస్సుకు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి బలరాం, జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్లు పాల్గొంటారని అన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త కోస్టల్ ఆగ్రో ఇండస్ట్రీస్ అధినేత చిలుకూరి కాశీశ్వరరావు మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఆదివారం తణుకు సజ్జాపురంలోని ఆయన నివాసానికి వెళ్లిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, చిలుకూరి విశ్వేశ్వరరావు భౌతికాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కారుమూరి మాట్లాడుతూ విశ్వేశ్వరరావు తణుకు పారిశ్రామిక రంగానికే కాకుండా భారత పారిశ్రామిక రంగంలోనూ ప్రత్యేక గుర్తింపు సాధించారని అన్నారు. పారిశ్రామికవేత్తగా మాత్రమే కాకుండా మానవతా విలువలు కలిగిన మహోన్నత వ్యక్తిగా సమాజానికి ఎన్నో సేవలు అందించారని గుర్తు చేశారు. చిలుకూరి కాశీ విశ్వేశ్వరరావు పవిత్రాత్మకు శాంతి చేకూరని ప్రార్థిస్తూ ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆకాంక్షించారు. బెంగళూరు అజిం ప్రేమ్జీ యూనివర్సిటీలో మే 11, 12 జరుగుతున్న PRS లెజిస్లేటివ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ స్థాయి వర్క్షాప్ 14 రాష్ట్రాల నుండి 40 రిజిస్ట్రేట్లలో వంకాయ రవీంద్రనాథ్ పాల్గొన్నారు. విద్యా విధానంలో మార్పులు, ప్రజా ఆరోగ్య వ్యవస్థలో సమస్యలు, రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ నిర్వహణ విధానాలపై చర్చ జరుగుతుందని రవీంద్రనాథ్ తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.